హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వకుండా చేసుకోండి. ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెడితే మళ్ళీ అడిగి చేయించుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంది. అస్సలు మిస్ అవ్వకండి. చికెన్ శుభ్రంగా కడిగి ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. చూడండి నేను చేసే విధంగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకోవాలండి. ఇలా ఈ విధంగా చాలా ఈజీ అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చికెన్ పకోడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు 3-4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు సగం నిమ్మకాయ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా చేయండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. చాలా త్వరగా అయిపోతుందండి. కేవలం 10-15 నిమిషాలు చేసేస్తారండి. వేడివేడిగా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. తిని చెప్తున్నానండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ అంతా. చూడండి నేను చేసే విధంగా చేయండి. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి చేయడానికి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ చూడండి మెల్లమెల్లగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది కదా అండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. అంత బాగుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అర్థమవుతుంది. అప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి చక్కగా ఉడికాయండి. చూడండి కలర్ఫుల్గా ఫ్రై అయ్యాయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందామండి. చాలా ఈజీ అండి చేయడానికి. చికెన్ పకోడీ ప్లేట్లో వేసుకోవాలండి. ఇలా చూడండి ఈ విధంగా ఈజీ అండి చేయడానికి. మరొకసారి ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ మొత్తం. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కర్రీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి నేను చేసే కర్రీస్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నోరూరించే చికెన్ పకోడీ రెడీ అయిందండి. ఈ వర్షాకాలంలో ఇలా చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినేస్తారండి. చాలా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి. ఎలాంటి డౌట్ లేకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.